నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, మనకు ఉన్నటువంటి నవగ్రహాలు కూడా ఖచ్చితంగా వేటి ప్రాముఖ్యత వాటికి ఖచ్చితంగా ఉంది. అయినప్పటికీ కేతుగ్రహం చాలా యూనిక్గా అని అనిపిస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే రెండు తత్వాలు ఒకరే కలిగి ఉండటం. భక్తి ఇవ్వాలన్నా ఆయనే, భక్తి లేకుండా చెయ్యాలన్నా ఆయనే కదా. అసలు చాలా అద్భుతమైనటువంటి గ్రహాల్లో వన్ ఆఫ్ ద ప్లానెట్స్ కేతు గ్రహం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కేతు యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకెంత విచిత్రమైన వాళ్ళలాగా ఉంటారో మనుషులు. మనం చూస్తూ ఉంటాం, అదేంట్రా బాబా అలా ఉన్నాడు అనే పరిస్థితి కూడా ఉంటుంది. అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళగా ఉండే వాళ్ళకు కూడా ఆయన అనుగ్రహం అసలు ఎట్లా వర్ణించాలి సార్ అసలు కేతుగ్రహాన్ని? కేతుగ్రహ అనుగ్రహం ఉంటే గనక ఎలా ఉంటారు? ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళు కూడా కేతు అనుగ్రహం లేకపోతే కూడా ఎదుర్కొంటూ ఉంటారని వింటూ ఉంటాం. ఇట్లా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మానసికమైన సమతుల్యత ఉండదు కాబట్టి, ఆ స్థిరత్వం ఉండదు కాబట్టి, బ్రెయిన్ ఆలోచన పరంగా మానసికంగా శారీరకంగా మనసుకి శరీరానికి రెండు పొంతన ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో అసలు అందుకే కేతు గురించి మాట్లాడాలి అంటే ఒక తెలియని ఆనందం ఖచ్చితంగా వస్తుంది. ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్? ఆయనకి గమ్ అంటే చాలు, గమ్ అంటే చాలు, ఆయన ఎలర్ట్ అయిపోతాడు. సో కేతు గ్రహం గురించి అందరు చాలామంది భయపడుతుంటారు, కానీ జ్ఞానప్రదాత ఆయన మీకు జాతకంలో దశలో కానీ, మహర్దశలో కానీ, అంతర్దశలో కానీ, విదశల్లో కానీ వచ్చినప్పుడు కొంత మిమ్మల్ని జ్ఞానం వైపు, కొంత భక్తి వైపు మళ్లించాలన్న ప్రయత్నంలో, కొంత ఆ ఆలోచన విధానంలో ఆ మార్గంలో మీరు లేకపోవటం వల్ల ఏర్పడిన ఇబ్బందులు. సో అందుకని కేతుగ్రహం వల్ల ఇబ్బందులు పడే, మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, లేదా న్యూమరాలజీ ప్రకారం 7వ నెంబర్లో పుట్టిన జాతకులు కానీ వీళ్ళు చేయాల్సిన పరిహారం అంటే, నాకు దోషం ఉంది కేతుగ్రహం వల్ల అనుకున్న వాళ్ళకి మనం చెప్పిన రెమెడీ చేయొచ్చు. జ్యోతిషం ప్రకారం పలానా గ్రహానికి దోషం ఏర్పడుతుందంటే ఆ గ్రహానికి జపము, తర్పణము, హోమము, దానము ఇత్యాది ప్రక్రియలు చెప్పబడినాయి. ఇవే సర్వోత్కృష్టమైనవి, ఇవే చేయదగినవి. వాటిని చేయకుండా ఇవి చేయమని పరిహారాలు నేను ఎప్పుడు చెప్పట్లేదు. అవే ఉత్తమమైనవి. అవి చేసుకోలేని వాళ్ళ కోసం మనం చెప్పే ఈ పరిహారాలు. మానసికంగా ఇబ్బందులు పడుతున్నా చాలా విచిత్రంగా ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళకి చూస్తుంటే అదే సినిమా, మీరేం చేస్తుంటారంటే పిచ్చోళ్ళకి దూరంగా ఉంటారంట. అట్లా అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ చూస్తే అమ్మ వీళ్ళకి దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది మనకి. సో ఇలాంటి వాళ్ళందరూ పాపం వాళ్ళని చూసి మనం జాలిపడాలి తప్ప మనం దూరంగా ఉండటం, ఇంకో రకంగా చేయటం కాదు. సో ఇలా మానసికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, కాస్త మానసిక సమతౌల్యాన్ని కోల్పోతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, నేను కొంతమందిని చూశాను. పిల్లలతో అంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు ఈ బ్లేడ్తో కోసుకుంటే ఇక్కడి నుంచి బ్లడ్ పోతే ప్రాణం పోతుందా? అట్లా మాట్లాడతారు ఆ గ్రహ లోపం, దోషం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే ప్రాణం పోతుందా? ఒకసారి ట్రై చేద్దామా? హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్. ఇలాంటి మానసిక స్థితి, ఇలాంటి విపరీతమైన ధోరణి మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ ఈయన ప్లేస్ అయ్యి ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది సార్ ఇన్ జనరల్గా? జాతకంలో వాళ్ళకి ఓవరాల్గా ఆ పరిస్థితి ఉన్నప్పుడు దోషం వాళ్ళలో ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి, ఇలాంటి మానసిక సమతుల్యత లేకుండా ఉంటుంది. సో వీళ్ళు చేసుకోగలిగిన అద్భుతమైన రెమెడీ ఏంటంటే గణపతిని పట్టుకోవడం. గణపతి ఆరాధన సర్వోత్కృష్టమైనది. కేతుగ్రహ దోషాల నివారణకి గణపతి దేవత ఆరాధన చాలా ఉత్తమమైనది. బట్ గణపతి ఆరాధన చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఏంటంటే, సూర్యోదయాత్ పూర్వమే ఆ పూజ అయిపోవాలి. అప్పుడు మాత్రమే అది పరిపూర్ణంగా వర్తిస్తుంది.
సూర్యోదయాత్ పూర్వమే ఆయనకి మీరు గరికతో పూజ చేసినా ఆయన సంతృప్తి పొందుతారు. మీరు గం గణపతయే నమః అని 11 సార్లు అన్నా ఆయన తృప్తి చెందుతారు, అనుగ్రహిస్తారు. మీరు పాలతో అభిషేకం చేసినా అనుగ్రహిస్తారు. లేదా తర్పణాలు గం గణపతయే నమః అని తర్పణాలు ఇచ్చిన, గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి తర్పణాలు ఇవ్వచ్చు. బెల్లం ముక్క నైవేద్యం పెట్టచ్చు. ఏం చేసినా సూర్యోదయాత్ పూర్వమే. ఇది కాకుండా ఇంకా మేము అది కూడా చేయలేమండి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే, ఉలవలు ధాన్యంతో ఉలవలుని 777 గ్రాముల ఉలవల్ని చిత్రవర్ణ వస్త్రంలో మూట కట్టాలి. రకరకాల కలర్స్ ఉన్నటువంటి వస్త్రం. చిత్రవర్ణ వస్త్రం 4 రకాల రంగులు, అంటే బ్లూ, వైట్, మల్టీ కలర్ చిత్రవర్ణ వస్త్రంలో మూట కట్టి మంచి జాకెట్ ముక్క. అంటే చిత్రవర్ణ వస్త్రం అంటే మీరేదో ఇంట్లో దొరికిన పాత పీలిక గుడ్డ అందులో కాదు, కొత్త బట్ట అయి ఉండాలి. అది చిత్రవర్ణ వస్త్రంలో జనరల్గా ఈ ఆడపిల్లలు చున్నీస్ వేసుకుంటారు కదా, వాటిలో దొరుకుతాయి ఆ క్లాత్స్. ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ లో కూడా మల్టీ కలర్స్ కూడా దొరుకుతాయి. చిత్రవర్ణ వస్త్రంలో 777 గ్రాముల ఉలవల్ని మూట కట్టి శుక్రవారం నాడు కొనుక్కోవాలి. ఉలవలు ఒక 777 గ్రాముల మూటలు కట్టడానికి కొనుక్కోవాలి. 1 కిలోన్నర గోమాతకు పెట్టడానికి కొనుక్కోవాలి. కిలోన్నర సపరేట్గా పెట్టుకోవాలి. 777 గ్రాముల ఉలవలు సపరేట్గా పెట్టుకోవాలి. వీటిని చిత్రవర్ణ వస్త్రంలో మూట కట్టి శని, ఆది, సోమ 3 రోజులు తల కింద పెట్టుకొని నిద్ర చేయాలి. శనివారం, శుక్రవారం నాడు కొంటాం, శనివారం నాడు కొనకూడదు. శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు తల కింద పెట్టుకొని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. ఇది పెద్ద వయసుతో కూడా సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు. తల కింద పెట్టుకొని నిద్రపోయి మంగళవారం నాడు ఉదయం స్నానం అయిన తర్వాత, మంగళవారం నాడు ఉదయం లేచిన తర్వాత ఈ మూటతోని 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు తల చుట్టూ దిష్టి తీసేయాలి. మళ్ళీ పాదాది శిరస్సు పర్యంతం, శిరస్సు నుంచి పాదాది పర్యంతం 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసేసి స్నానాధికాలు, పూజాధికాలు అన్నీ అయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి పారుతున్న నీటిలో ఆ మూటను విప్పేసి ఆ ఉలవల్ని బలంగా విసిరేయాలి. అంటే క్లాత్తో సహా కాదు, క్లాత్ కాకుండా ఉలవల్ని బలంగా విసిరాలి. ఎట్లా విసిరాలంటే ఆ నీటి ఒరవడితో ఈ ఉలవలు కొంత ప్రయాణం చేసేంత బలంగా విసిరాలి. ఇవి కూడా కొంత ప్రయాణం అంటే అట్లా నీళ్ళలో పడిపోకుండా, పడి ఉండకుండా కొద్దిగా ప్రయాణం చేసి అట్లా, అంటే మీ సమస్యలు, మీ మానసిక రుగ్మతలన్నీ కొట్టుకుపోతాయి అనే సంకేతంతో ఇలా చేస్తే, ఇట్లా 7 వారాలు చేయగలిగితే నిజంగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళు కూడా మామూలు మనుషులైన వాళ్ళు ఉన్నారు. కిలోన్నర ఉలవలు గోమాతకి నానబెట్టి పెట్టాలి మంగళవారం రోజు ప్రతి శని, ఆది, సోమ 3 రోజులు తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. దిష్టి తీసేయాలి, ఉలవల్ని నీళ్ళల్లో పడేయాలి, ఆ వస్త్రాన్ని అక్కడే పడేసేయాలి. తెచ్చుకోవడం కాదు, అక్కడే ఏదన్నా చిన్న గొయ్యిలాగా తీసి ఒడ్డున పాతేయాలి. ఏ చెరువు దగ్గర కూడా వేయచ్చా సార్? పారే నీళ్ళు అంటే మరి హైదరాబాద్ ప్రాంతం అసలు పారే నీరు లేదు కదా, సో అందుకని చెరువుల్లో వేయాలి. ఉన్న ఆప్షన్ అదొకటి. అదే కాస్త నదీ పరివాహక ప్రాంతాలైతే సంతోషం వేసేయచ్చు. ఇలా 7 వారాలు చేస్తే ఎటువంటి మానసిక రుగ్మతలైనా, ఎటువంటి కేతుగ్రహ బాధలైనా, కేతుగ్రహ దోషాలైనా నివారింపబడి, అంటే నాకు తెలిసి మేము చెప్పి ఇలా ఈ పరిహారం చేయించిన వాళ్ళలో పరిపూర్ణంగా పిచ్చివాళ్ళు అయిపోయారు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తగ్గి, మానసిక రుగ్మతలు తగ్గి హ్యాపీగా మామూలు స్థితికి చేరుకున్నారు. మంచిగా ఆధ్యాత్మికంగా మంచిగా ముందుకెళ్తారు. సో ఎప్పుడైతే ఆయన ప్రతికూలం నుంచి అనుకూలతలోకి మారాడో మిమ్మల్ని చక్కగా ఆధ్యాత్మిక వైపు చక్కగా మంచి ఆధ్యాత్మిక ప్రయాణం మీతో చేయిస్తాడు. అద్భుతం సార్. అయితే పిల్లల్లో అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోము, మాకొద్దు పెళ్లిళ్ళు అనటం కానివ్వచ్చు. నేను విన్నాను పిల్లల్ని కనం మేము ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అనుకోవటం మాకొద్దు పిల్లలు, భవిష్యత్తు బాగాలేదు, ఈ వెదర్లు బాగాలేదు, అట్మాస్ఫియర్ బాగాలేదు, వాళ్ళకి మంచి ఇది ఉండదు, అది ఏదో సమ్ రీజన్. పిల్లలు బాగాలేదు కాదు, ఇంకో స్టెప్ ముందుకెళ్ళి మాకు పెళ్ళే వద్దు అంటున్నారు. అన్ని కావాలి, మిగతా వద్దు.
సహజీవనం అనే దానికి ఎక్కువగా ఓటేస్తున్నారు. రైట్ రైట్. అసలు ఏంటి? పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు కూడా పెళ్లి వద్దు కొంతమంది అనే ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రెమెడీ పనిచేస్తుందా? పనిచేస్తుందండి. నేను బ్రహ్మాండంగా అడగాలనుకున్నాను. పనిచేస్తుంది, అదే. అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమంది అసలు రెడీ అవ్వకుండా పిచ్చిగా ఏవి పడితే అవి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వైరాగ్యంతో ఉంటారు. వాళ్ళ వయసుకి వాళ్ళ Extremes. బిహేవియర్ కి ఎక్స్ట్రీమ్స్. యా. వైరాగ్యమైన ఎక్స్ట్రీమ్ లోనే ఉంటుంది, భక్తి అయినా ఎక్స్ట్రీమ్ లోనే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఇంక 24 గంటల పూజ గదిలోంచి బయటికి రారు. అది కూడా ఒక అది కూడా ఒక ఇబ్బందే. ఇబ్బంది. ఆ. సో అలా ఏదైనా ఎక్స్ట్రీమ్ కు ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ తగ్గి Beautiful. సమతౌల్యంతో మామూలు సాధారణ స్థితికి వచ్చి వాళ్ళ మానసిక శారీరక స్థితి సాధారణ స్థితికి రావడానికి ఈ రెమెడీ. ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళ జీవితంలో గణపతిని వదలకూడదు. Right. గమ్ గణపతయ్య నమః అనేది వాళ్ళ పాలిట వరం. Right. గమ్ గణపతయ్య నమః అనుకుంటూ ఉంటే మరింత తొందరగా, అంటే ఈ పరిహారాలు చేస్తూ ఇంకా గణపతికి కూడా తెల్లవారుజామున పూజ చేయగలిగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. Right. ఈ పరిహారం చేస్తూ గణపతికి కూడా పొద్దునపూట గరికతో పూజ చేసి ఎంత ప్రసన్నుడవుతాడంటే గణపతి, మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టి దీపాన్ని వెలిగించి ఒక్కొక్క డ్రాపు ఆవు నెయ్యి డ్రాపు 32 డ్రాప్స్ అట్లా వేస్తే మీరు గణపతి హోమం చేసినంత ఫలితం మీ ఖాతాలో సో వేస్తారు. దీపం వెలిగించేసి ఒక్కొక్క డ్రాప్ ఓం గం గణపతే ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని వేస్తే మీకు లక్ష్మీ గణపతి హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. అద్భుతం. ఎంత సులభం కానీ తెల్లవారుజామున చేయాలి, చెయ్యాలి. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి, Right. 5:30కి అయిపోవాలి. అద్భుతం సార్. చాలా చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు సార్. ఖచ్చితంగా కేతు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి పరిపూర్ణంగా. అంటే సన్మార్గంలో నడిపించేటటువంటి వ్యక్తి ఆయనే. అటు అంటే రాంగ్ వేలో వెళ్ళాలన్నా కూడా ఆయనే, రైట్ వేలో కూడా వెళ్ళాలన్నా ఆయనే. కాబట్టి మనకి రైట్ వేనే కావాలి. చాలా చక్కటి రెమెడీ చెప్పారు. డెఫినెట్గా ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఎవరైతే ఈ సమస్యలతో ఎదుర్కొంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.